అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ కమలా హారిస్ మధ్య సాగుతున్న పోరు పతాక స్థాయికి చేరింది. ఇప్పటికే ట్రంప్ కమలకి మద్దతుగా వారి అనుచరులు మద్దతుదారులు విడిపోయి తీవ్ర మాటల యుద్ధం చేసుకుంటున్నారు. అదే సమయంలో కమలా హారిస్ కి మద్దతుగా తాజాగా డెమోక్రాట్లు నిర్వహించిన సభ దీన్ని మరింత పతాక స్థాయికి తీసుకువెళ్లింది. ఇందులో ట్రంప్ ని టార్గెట్ చేస్తూ ఒబామా దంపతులు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. వాటిని ఒబామా భార్య మిషెల్ ఇంకా కొనసాగిస్తూ ఉండడంతో ట్రంప్ ఘాటుగా స్పందించారు. తన్ని కూడా వ్యక్తిగత దాడులు చేయమంటారా అని ప్రశ్నించారు. కమలా హారిస్ ఒక బ్లాక్ ఉమెన్ అని తనకు తెలియదని ట్రంప్ అన్నారు. ఈ మధ్య తన్ని తాను కమలా హారిస్ ఒక బ్లాక్ ఉమెన్ గా పిక్చరైజ్ చేసుకుంటుందని ట్రంప్ ఆ మధ్య ఒక కామెంట్ చేశారు. అయితే ట్రంప్ చేసిన ఈ కామెంట్స్ పైనే నల్ల జాతీయురాలైన మిషెల్ ఒబామా విరుచుకుపడ్డారు. కొన్నేళ్లుగా ప్రజల్ని భయపెట్టేందుకు ట్రంప్ చేయాల్సిందంతా చేశారని, ప్రపంచం పట్ల తనకి ఉన్న సంకుచిత దృక్పథాన్ని ఇద్దరు అత్యంత విజయవంతమైన విద్యావంతులు పటాపంచలు చేశారని మిషెల్ ఒబామా తమ దంపతుల గురించి చెప్పుకున్నారు. డొనాల్డ్ ట్రంప్ ఒక స్త్రీ ద్వేషి అని, జాత్యహంకార స్వభావం కలిగిన వ్యక్తి అని మిషెల్ విరుచుకుపడ్డారు. ఇక దీనిపై ట్రంప్ ఘాటుగా బదులిచ్చారు. నార్త్ కరోలినాలో జరిగిన ప్రచార సభలో పాల్గొన్న ట్రంప్ ఈ విధంగా కామెంట్స్ చేశారు. ఒబామా దంపతులు వ్యక్తిగత దాడులకు వ్యతిరేకమని చెప్పుకుంటారని, కానీ తాజాగా డెమోక్రాట్ల సభ అంతా కూడా వ్యక్తిగత దాడులే చేశారని గుర్తు చేశారు. తన్ని కూడా వ్యక్తిగత దాడులు చేయమంటారా అని ట్రంప్ ఒబామా దంపతుల్ని హెచ్చరించారు. మరోవైపు డొనాల్డ్ ట్రంప్ ని తన రాజకీయ ప్రత్యర్థులపై వ్యక్తిగత విమర్శల కంటే దేశం ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రచారంలో ఫోకస్ చేయాలని ఆయన పార్టీ రిపబ్లికన్లు కోరినట్టు తెలుస్తోంది.